అబ్రహామునకు వ్రాయబడి ఉన్నది కదా, అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారముగా పుట్టెను, స్వతంత్రురాలు వలన పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండుటకు పిల్లలను కన్నది. ఇది హాగరు. ఈ హాగరు అనేది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దీటి అయి ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తుతిని చెబుదాం. ఈ 26వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకి వ్రాస్తున్న లేఖ ఏమిటి అదనంటే ఇక్కడ అబ్రహాము సంతానం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము సంతానము 2 నిబంధనలుగా కనబడుతుంది. ఒకటి శరీరపూర్వకంగా పుట్టిన సంతానము, 2 వాగ్దాన నిబంధన వలన పుట్టిన సంతానము. శరీరపూర్వకంగా పుట్టిన వాగ్దాన నిబంధనలో లేని సంతానము ఆగరు నుండి వచ్చిన సంతానం. వాగ్దానము చేత శారా వలన నీకు సంతానము అనబడదు, లేని సంతానం అనబడుతుందని దేవుడు వాగ్దానం చేసి చెప్పిన వాగ్దాన సంతానము అది శారా నుండి పుట్టిన సంతానము. ఈ ఇద్దరు కూడా ఎలాగున్నారు అంటే ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు అని చెప్తున్నాడు. 2 నిబంధనలు. ఆ 2 నిబంధనలు ఏంటంటే ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. మీ నోట్లోంచి పలకాలి మీరు. పాత నిబంధన తర్వాత ఇంకే నిబంధన ఉంది? కొత్త నిబంధన. ఈ బైబిల్లో ఉన్నాయా పాత కొత్త నిబంధన అని? పాత నిబంధన అనేది యేసుక్రీస్తు ప్రభు వరకు మనకు కనబడుతుంది. యేసు ప్రభు తర్వాత వచ్చేది అది కొత్త నిబంధనగా మనకు పిలువబడుతుంది. పాత నిబంధన సీనాయి కొండ నుండి వచ్చింది, అది ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. కొత్త నిబంధన అనేది ఇక్కడ మనకి గొల్గొతా అనబడిన కొండ నుండి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నుండి మనకి క్రొత్త నిబంధన మనకు కనబడుతుంది. ఒకటి వాగ్దానం చేయబడిన నిబంధన సంతానము, 2 వాగ్దానం లేకుండా వచ్చిన సంతానము. ఒకటి ఆగరు సంతానము, శారా సంతానము. ఈ ఇద్దరు స్త్రీలు ఎలాగున్నారు అని అంటే ఇద్దరు స్త్రీలు ఎలాగున్నారు అని అంటే 2 నిబంధనలకు గుర్తుగా ఉన్నారంటండి. 2 నిబంధనలకు. నువ్వే నిబంధనలో ఉన్నావు? పాత నిబంధనలో ఉన్నావా, క్రొత్త నిబంధనలో ఉన్నారు? ఇప్పుడు ఆ మాట చెప్పడానికి చాలా సేపు ఆయాసం తీసుకొని చెప్పేవారుగా ఉన్నారు. చెప్పండి, మీకు సంబంధం లేదా? ఏ నిబంధనలు ఉన్నారు? కొత్త నిబంధనలో ఉన్నారు. అంతే. ఇంకా పాత నిబంధనలు ఉన్నా మనం? పాత నిబంధనలు లేవు. పాత నిబంధనలు ఉంటే పాత నిబంధనలో చాలా ఆచారాలు ఉంటాయి, చాలా సాంప్రదాయాలు ఉంటాయి, మతపరమైన కట్లు ఉంటాయి, విశ్రాంతి దినానికి గురించిన ఆచారాలు, అమావాస్య దినానికి గురించిన ఆచారాలు, ఉత్సవ కాలాలు, పండగ దినాలు, నియామకమైన దినాలు, శుద్ధీకరణ ఆచార దినాలు,
చాలా ఉంటాయి పాత నిబంధనలో. ఆ ఆచారాలన్నీ పాటించాలంటే మన జీవితం సరిపోదు. అందుకనే దేవుడు ఆ ఆచారాలన్నీ తేలిక చేయడానికి, మన కాడిని, బరువుగున్న కాడిని తేలిక చేయడానికి ఆయన క్రొత్త నిబంధన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ క్రొత్త నిబంధనలో ఏ ఆచారాలు లేవు, ఏ మూఢనమ్మకాలు లేవు. ఒకటే ఒకటి విశ్వాసం. ఆమేన్. ఒకటే ఒకటి మనకు ఉండవలసిన దాంట్లో ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరిలో? క్రీస్తునందు ఉన్న విశ్వాసం. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, మన కొరకు ఆయన బలైపోయాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు సమాధిలోని మరలా తిరిగి లేపబడ్డాడు, మన కొరకు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడా? నేను వెళ్ళని ఎడల నా తండ్రి యొద్దకు మీరు ఎలా వెళ్ళాలో మీకు తెలియదు కనుక మీకంటే ముందుగా నేను మార్గాన్ని సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను అన్నాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనకందరికీ ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన అంటే? స్థలము సిద్ధపరచి వెళ్ళాడు. ఇప్పుడు నేరుగా మనం ఎక్కడికి వెళ్ళిపోగలము? మనకి ఏర్పాటు చేయబడిన స్థలములోనికి, మనకి నియమించబడిన స్థలంలోనికి నేరుగా మనం వెళ్ళిపోవడమే. ఇంకా స్తోత్రం కలుగుగాక. ఎలా ప్రవేశిస్తాం అక్కడికి అని అంటే విశ్వాసం ద్వారా ప్రవేశిస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు ప్రభువారు. ఇప్పుడు నమ్మిన వారి కొరకు అతి వేగముగా, అతి త్వరగా, ఇదిగో నేను మేఘారుడినై త్వరగా రాబోచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. వస్తానన్న యేసురాజు రాకమానడు, తెస్తానన్న బహుమానము తేకమానడు. మన కొరకు ఎన్ని వాగ్దానాలు చేశాడు, పాత నిబంధనలు ఎన్ని వాగ్దానాలు ఇవ్వబడ్డావో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడ్డాయి. ఆమేన్. కొత్త నిబంధనలో చెప్పిన మాటలన్నీ నెరవేర్చబడ్డాయి. ఇక కొన్ని మాట 100కి ఇక సుమారుగా ఒక 30% మాత్రమే నెరవేర్చబడాలంటండి. ఆల్రెడీ 70% ఏమైపోయినాయి? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల్లో నెరవేర్చబడిపోయినాయి. ఇక అతి త్వరలో ఆయన రాకడ సిద్ధంగా ఉంది. ఆమె చెప్పండి. ఆయన రాకడ అతి త్వరలో ఉంది. ఈరోజు విన్నారా? అనౌన్స్మెంట్ విన్నారా? తెలంగాణకి భూకంపపు హెచ్చరికలు వచ్చినాయి. భూకంపం జరిగే సూచనలు ఉన్నాయని హెచ్చరికలు. జాగ్రత్త పడాలి. చాలా భయంకరమైన విపత్తులు జరగబోతున్నాయి. ఎక్కువగా మత విద్వేషాలు రేకెత్తించి ఎక్కడ చూసినా అనేక రకమైన ప్రాణాలు గుప్పిట్లో పెట్టి బ్రతుకుతున్న రోజుల్లాగా దినదినం రాబోతున్న దినాల్లో జాలి, కనికరం, ప్రేమ ఇలాంటివి ఏమీ లేని యొక్క రోజుల్లోకి మనం వచ్చేసాం. దేవుని బిడ్డలుగా మనం ఈ లోకం కొరకు మాత్రం కాదు కానీ ప్రభు రాజ్యం కొరకు మనము నిత్యము సిద్ధపడి ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. అయ్యా నీ రాకడ ఎప్పుడు వస్తుంది అయ్యా? నేను నీ రాకడ రోజులకి రావడానికి, నేను ఎగరడానికి, నీ రాజ్యానికి రావడానికి సిద్ధంగా ఉన్నాను అని మనము ధైర్యంగా ప్రభు రాకడను ఆస్వాదించాలి. మరణాత అనే పదాన్ని మనం చూస్తాం. మరణాత అంటే ప్రభువా త్వరగా రమ్ము అని అర్థం. మరి ఆయన త్వరగా వస్తే మనం సిద్ధపడకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా? యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా రావయ్యా యేసయ్య రయమునా. యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా యేసయ్య రయమునా. రమ్ము రమ్ము యేసునాదా. ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాదా వేగమెరా రమ్ము.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ప్రతిరోజు దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడి, అయ్యా నీ రాజ్యానికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే ఒక ధైర్యంతో కాన్ఫిడెంట్గా మనం చెప్పగలగాలి. విశ్వాసం అనేది, క్రైస్తవ జీవితం అనేది అనుదినము సిద్ధపాటు. మనం రాత్రి పడుకునేటప్పుడు ఏం చూడాలి అని చెప్పాను చాలా మార్లు మీకు. ఆయన యొక్క రాకడను మనం చూడాలి. దేవుని రాజ్య మహిమను మనము చూడగలగాలి. నేను నీ రాజ్యములోనికి వస్తున్నానయ్యా అనే సిద్ధంతో మనము రాత్రి నిద్రలోకి వెళ్ళాలి. ఒకవేళ ఏమో లేస్తాం లేవో తెలియదు కదా, ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని రాజ్యం ఇంట్లోకి మొఖాలు ఇసారుగా ఉన్నట్టు కాకరపోతులకు వెళ్ళిపోవాలి. ఆయన రాజ్యం పేరు చెప్తులకు ఇంకేమి సాధిద్దారని ఈ లోకంలో. దేవుని రాకడ కొరకు మనము ప్రతిరోజు సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ మాయలోకం, ఈ పాడులోకం, ఈ పాపిష్టి లోకంలో ఉండేదానికంటే ఆయన దగ్గర ఉన్నంత ఆహ్లాదకరం ఈ లోకంలో ఎక్కడ మనకి దొరకదు. స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడ కొరకు మనం ప్రతిరోజు సిద్ధపాటు కలిగి ఉండాలి. మన గురించి దేవుడు చెప్పిన ఎన్నో వాగ్దానాలు అన్నీ నెరవేరిపోయినాయి. ఆయన రాకడకుని యుగ సమాప్తికి సూచనలు లేవని శిష్యులు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు ఏకాంతంగా ప్రభువుని అడిగారు. ఎన్నో విషయాలు వారికి ఆయన చెప్పాడు. ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన. చాలా విషయాలు చెప్పాడు ఆయన. చెప్పిన విషయాలన్నీ నెరవేర్చబడిపోతున్నాయి. అప్పుడే వచ్చేస్తుంది మీకు. చెప్పిన విషయాలన్నీ నెరవేర్చబడిపోతున్నాయి. ఏమండి, మనము ఇంకా పాత నిబంధనలు ఉంటే ఎట్లాగా? ఎందులోకి రావాలి? ఇప్పుడు కొత్త నిబంధనలోకి రావాలి. ఇంకా ఆచారంలో, ఇంకా లోకములో, ఇంకా పాపములో, ఇంకా వ్యసనాల్లో వాటిలో ఉండకూడదు. మనము వచ్చేయాలి ఇందులోనికి. కొత్త నిబంధనలకి రావాలి. ఆయన రెక్కల కిందకి మనం రావాలి. ఆయన రెక్కల కింద మనం ఆశ్రయము తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విశ్రాంతి కొరకు మనం ఆరాటంతో ఎదురు చూస్తూ ప్రభు సన్నిధానానికి వెళ్తున్నానంటే, ఈరోజు దేవుని సన్నిధి సహవాసం నాకు దొరికింది, ఇది ఎంత భాగ్యం, ఎంత ధన్యత అని దేవుని సన్నిధానంలో అలాంటి విశ్వాసమును మనం వ్యక్తపరిచి ప్రభు సన్నిధానంలో గడపడం కొరకు మనం నిత్యము ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తుతులు చెబుదాం. ఇక్కడ ఎవరి సంతానం జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు? శారా సంతానము, తర్వాత ఆగరి సంతానం. శారా సంతానము, ఆగరి సంతానం. శారా సంతానానికి దేని గుర్తుగా చెప్పాడు? వాగ్దాన నిబంధన ప్రజలు. ఆగరి సంతానము శరీర సంబంధమైన సంతానానికి గుర్తుగా ఇక్కడ చూపించడం జరిగింది. మొదటి ఈ యొక్క శరీర సంబంధమైన హాగరు వల్ల పుట్టింది అంటే సీనాయి కొండ నుంచి వచ్చిన ధర్మశాస్త్రానికి, లేకపోతే పాత నిబంధనకి. అలాగే ఇప్పుడు శారా వాగ్దాన సంతానం కనుక ఇక్కడ కొత్త నిబంధనకి సూచనగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా అలా కిందకి చదవండి. 24వ వచనం చదువుదాం. ఈ సంగతులు, 4వ అధ్యాయము 24వ వచనం. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు అనగా దాసి. ఆగరు ఎవరండి? ఆగరు ఎవరు? దాసి. దాస్యంలోంచి వచ్చింది ఆగరు. మరి శారమ్మ గారు దాసియా? యజమానురాలు, ఆమె స్వతంత్రురాలు. ఇప్పుడు దాసి పిల్లలు, స్వతంత్రురాలు పిల్లలు.
దాసి పిల్లలు, స్వతంత్రురాలు పిల్లలు. ఈ ఇద్దరు స్త్రీలు ఎలాగున్నారంట? కింద వచనంలో ఇద్దరు స్త్రీలు ఎలాగున్నారు? రెండు యొక్క నిబంధనలకు గుర్తుగా ఉన్నారు అని చెప్పండి. 25వ వచనం చూద్దాం. ఈ ఆగరు అనున్నది అమ్మా గలతీ పత్రిక 4వ అధ్యాయము. ఈ ఆగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దీటి అయి ఉన్నది. ఎవరికి? దాస్య పిల్లలకి. అనగా ఏ నిబంధన? సీనాయి కొండ నుండి వచ్చిన నిబంధన. అంటే ఏ నిబంధన? అది పాత నిబంధన. పాత నిబంధనకు గుర్తుగా ఉన్నది. ఇప్పుడు మనం పాత నిబంధనలు ఉన్నామా, కొత్త నిబంధనలు ఉన్నామంటే? కొత్త నిబంధన. మనందరికీ దేవుడు ఏమిచ్చాడు? క్రొత్త నిబంధన ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. అనేక జనములకు తండ్రి ఎగినట్లు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మను. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంట. అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షణ కలిగి నమ్మాడు. ఎవరి కోసం? సంతానం. ఆల్రెడీ మరి సంతానం ఉంది కదా. ఆల్రెడీ అప్పటికి ఆగరు వలన పుట్టిన సంతానం ఉంది కదా. మరలా మరి ఎందుకు మరిది అంటే ఆగరు నుండి వచ్చింది శరీర సంబంధమైన సంతానం అనుకుందాం. వాగ్దానం చేయబడిన సంతానం కాదు, ఆగరు వల్ల వచ్చింది. అందుకని వాగ్దానం చేయబడిన సంతానము శారా వలన పుట్టినవాడే నీ సంతానము అని అనబడతారు. దేవునికి మహిమ కలుగునగాక. కనుక వారు నీ సంతానం అనబడతారు, వాగ్దానం లేని వారు కాదు. అందుకని అబ్రాహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే రుజువు ఏమైనా ఉందా? ఆధారం ఏమైనా ఉందా? పోనీ నేను పొందుకోగలను, లేకపోతే అది నా ఎందుకు అవ్వదు అని చెప్పగలిగిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు శారమ్మ గారికి వృద్ధాప్యం 90-100 కాంబినేషన్. ఇద్దరు కూడా ఏ కోణంలో చూసుకున్నా అవదు. స్త్రీ ధర్మము కూడా ఆమెలో నుండి నిలిచిపోయింది. ఇంకా అవదు. స్త్రీ ధర్మం నిలిచిపోయిందంటే, ఇంకా మాతృత్వం నిలిచిపోయిందంటే ఇంకా అవదు. అలాంటి ప్రక్రియలో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మాడు. ఆమేన్. మన నమ్మకం వల్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి. మీ నమ్మకమే అద్భుతమైన కార్యాలు మనం దేవుని దగ్గర నుండి పొందుకుంటాం. నమ్మాలి, ప్రతిదీ విశ్వాసంతో నమ్మాలి. నా దేవుడు ఏదైనా చేయగలడు అనే కాన్ఫిడెంట్ మనలో ఉండాలి. ఆ దేవుని యందున్న నమ్మకమే మన జీవితానికి ఆ నమ్మకమే మన జీవితంలో ఒక ఘనమైన వ్యక్తిగా దేవుడు మన జీవితంలో చేస్తాడు. నమ్ముట నీ వలన అన్నాడు. నమ్ముట నీ వలన. నమ్మాలి. రేపు పట్ల ఇరిగి మీద పడిపోతుందన్నా నా దేవుడు నాకు అదే నవ్వుతున్నా, నా దేవుడు నాకు ఉన్నాడు అనే నమ్మకం మనకు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. భయంకరమైన ఉపద్రవం మన మీదకి రాబోతుంది అని అనౌన్స్మెంట్ వచ్చినా నా దేవుడు నాకు ఉన్నాడు, ఆయన నా జీవితంలో ఉపకారం చేయగలడు అని నమ్మాలి. మనం ఏం భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా మన జీవితంలో జరగకపోయినా నా దేవుడు సమర్థుడు అని నమ్మాలి. స్తోత్రం కలుగాక. ఏదైనా ఒకటి మన దగ్గర నుండి తీసివేసినా నా దేవుడు నా మేలు కొరకే చేశాడు అని నమ్మాలి మనం. ఆ నమ్మకమే మన జీవితంలో బలమైన కార్యాలు చేస్తాయి.
డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు, నిరాశ చెందవద్దు, ఏ విధమైన మనం ఆందోళన పడవద్దు. దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం. అబ్రహాము పిల్లలు లేరు, అబ్రహాముకి అది ఒకటే. అబ్రహాముకి ఎవరు లేరు? పిల్లలు లేరు. 75వ ఏట దేవుని సేవకాయిని పిలిచాడు. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నా కానీ పిల్లలు అప్పటికి 15 సంవత్సరాలు అయిపోయినా పిల్లలు లేరు. ఇక శారమ్మ గారు తొందరపడి ఆగర్ గారిని ఇస్తే ఒక సంతానము, ఆ తర్వాత వాగ్దానం ఉన్న ఈ రోజున ఒక్క చిన్న విషయం చెప్పుకుంటే ప్రపంచం అంతా అబ్రహాము సంతానమే. ఆమె చెప్పండి. అరబిక్ కంట్రీస్ అన్ని అబ్రహాము సంతానం వచ్చినాలే. యెరూషలేము దేశం, ఆ దేశమంతా, ఇజ్రాయెల్ దేశమంతా అబ్రహాము సంతానమే. ఇప్పుడు ప్రపంచం అంతా మరి ఎలాగ అబ్రహాము సంతానం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము సంతానం నుంచి వచ్చే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి. అంటే ఎవరిలోంచి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? అబ్రహాములోంచి వచ్చాడు. అబ్రహాములోంచి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కరగబడిన అందరూ కూడా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతానం. యేసుక్రీస్తు ప్రభు సంతానం అంటే యేసు ప్రభు ఎవరిలోంచి వచ్చాడు? మరి ఆయనే కదా మూల పురుషుడు. ఇప్పుడు ప్రపంచమంతా ఎవరి సంతానం? ప్రతి దేశములోనూ అబ్రహాము సంతానం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నిక లేని నిర్మానుష్యమైన వ్యక్తిని, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంట అబ్రహాము దేవుడు నమ్మాడండి. ఆ నమ్మకమే అతని జీవితానికి ఆశీర్వాదం అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. 10వ అధ్యాయం మొదటి వచనం. 10వ అధ్యాయం మొదటి వచనం చదవాలంటేనే ధర్మశాస్త్రము రాబోచున్న అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఒక ఛాయ, ఒక రూపము, ఒక వస్తువు. ఏమంటే ధర్మశాస్త్రం అంటే ఒక ఛాయారూపం అని ఇక్కడ హెబ్రీ పత్రికలో మనము అంటే పాత నిబంధన అంటే హాగరుల నుండి శరీర సంబంధమైన సంతానము అని అంటున్నారు. ధర్మశాస్త్రం అంతా ఇప్పుడు దేనికి సాదృశ్యంగా ఉంది? ఒక ఛాయారూపకమైన యేసుక్రీస్తు ప్రభుకి ఒక ఆనవాళ్ళుగా, లేకపోతే ఒక ఛాయగా మనం చూస్తాం. అందులో ఉన్న ప్రతి వస్తువు ఒక ఛాయారూపకమైన ఆనవాళ్ళు. ఇప్పుడు మత్తయి సువార్తలకు వెళ్ళి 26వ అధ్యాయము 28వ వచనం చదువుకుంటే, మత్తయి సువార్త 26:28 చదవాలి. చదవండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన. పెళ్ళదీసి చూడు, చిందించబడిన నిబంధన రక్తము. చెప్పుచున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. ఇది నా రక్తము అన్నాడు. ఏమండి? ఎవరి రక్తము? చిందించబడిన నిబంధన నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెబుదాం. నిబంధన. ఏ నిబంధన ఇది? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. ఆ నిబంధనకు గుర్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. ఇప్పుడు ఆ నిబంధనలోంచి వచ్చిన మనం అందరం ఏ నిబంధనలోంచి వచ్చాం? క్రొత్త నిబంధనలోంచి వచ్చాం మనం. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు బలి అవ్వకపోతే, మన కొరకు చిందించకపోతే, ఆయన మన కొరకు సమాధి చేయబడకపోతే, ఆయన మన కొరకు తిరిగి లేపబడకపోతే అసలు మనం ఎలా బయటకు వస్తాం? మనం ఎలా
యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి ఇంకా మనకేంటి ఆధారాలు ఏమి ఉన్నాయి? మనకి నిబంధన ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు క్రయధనముగా రక్తమే మనకి నిబంధన. దేవునికి స్తోత్రం కలుగాక. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును ఎలాగొట్టు, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి ఘోర పాపమును కడిగి మన శిక్షను తొలగించి సంహారాన్ని ఏం చేసేది? ఈ రక్తము తప్పించింది. సంహారపు దూత దాటి వెళ్ళిపోయాడు. మన పాపం లేకపోతే మనలో నిలిచి ఉండిపోయాను. ఈ పరిశుద్ధుని రక్తంలో మనం పుట్టుకొచ్చాం. మనందరూ ఇప్పుడు ఎందులో ఉన్నామంటే క్రొత్త నిబంధనలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ నిబంధనలో ఉన్న మనము క్రీస్తుకు సాక్షులుగా మనము జీవించాలి. 26వ వచనం చదువుదాం. గలతీ పత్రిక 4:26. అయితే అంటున్నాడు, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ శారా పిల్లలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సీనాయి కొండ నుండి వచ్చిన నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడి నుంచి యెరూషలేము అంటే పైనున్న యెరూషలేము, భూ సంబంధమైన యెరూషలేమును చూపిస్తూ, ఆ పైనున్న యెరూషలేము అంటే పరమ కనానుకు మరొక ఆత్మీయార్థం అంటే పరమ కానాన్ అంటాం. యెరూషలేమన్నా కానానన్నా ఒకటే. స్తోత్రం కలుగుగాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఆ పైనున్న యెరూషలేము, పైనున్న కానాను, మన యొక్క ప్రయాణం ఎక్కడికి? పరమ కానానుకు. ఆమెన్ ఆమెన్. భూమి మీదే దేవుని రాజ్యము ప్రారంభించబడి, దేవుని రాజ్యము స్థాపించబడి, ఆయన రాజ్యములో మనమందరము చేర్చబడుతున్నాం. ఆయన రాజ్యము నిష్కల్మషమైన రాజ్యం. రాబోతున్న దినాల్లో ఈ రాజ్యములో అసూయ, ద్వేషము, పగ, కక్షలు ఇలాంటివేమీ లేకుండా దేవుడు ఇవన్నీ శుద్ధీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తుతి చెబుతాం. నీతి పాలన యుగము అంటారు దాన్ని. ఏ నీతి పాలన యుగములో తోడేలు, తర్వాత గొర్రెపిల్ల ఒకే చోట ఉంటాయంటండి. చిరతపులి, మేకపిల్ల, అలాగే ఎద్దు, సింహము ఒకే చోట ఏం చేస్తాయి? గడ్డి మేస్తాయి. గడ్డి తెలుసా? సింహం గడ్డి మేస్తుందా? మరి అప్పుడు మేస్తుంది అది. దానిలో ఉన్న క్రూరత్వము తొలగిపోద్ది. ఏ యుగం అన్నారు దాన్ని? నీతి పాలన యుగము. స్తోత్రం కలుగుగాక. ఆ యుగములో ఇక పాపము ఇక ఎలాంటివి ఏమీ నిలవండి. అక్కడ ఏ విధమైన మరణకరమైనది ఏది ఇక్కడ అక్కడ కనిపించదు. మోసకరమైన దురాత్మ దుష్టుడు అగాధములో బంధించబడతాడు. 1000 సంవత్సరాల వరకు ఎక్కడ ఉంటాడు వాడు? అగాధములో బంధించి. ఇక అపవాది లేకపోతే మోసాలు ఏముంటాయి? ఇప్పుడు ఈ కక్షలు, క్రూరత్వాలు, హత్యలు, మానభంగాలు, భయంకరమైనవి అన్నీ కూడా ఎందుకు అనుకున్నాం? అపవాది దుష్టుడి యొక్క ప్రేరణతో అనేక రకమైన అరాచకాలు నేటి సమాజంలో ఒక మనిషిని క్రూరత్వం వచ్చింది. అంత క్రూరత్వం ఒక మనిషిని నిర్దాక్ష్యంగా చంపుతున్నారు కదా. ఆ క్రూరత్వం ఎక్కడది? ఎవరిది? దుష్టుడు వానిలో ప్రవేశించగా యేసుక్రీస్తు ప్రభుని తనతో ఉన్న శిష్యుడే ఏం చేశాడు? ప్రభువారిని చంపడానికి అమ్మేశాడు. అమ్మలేదు. అలా చూస్తారేటమ్మా? అమ్మలేదా? ఈడు అమ్మినందుకే కదా వాళ్ళు తీసుకుపోయి ఆయన చంపేశారు. ఎంత భయంకరమైన క్రూరత్వం! ఇలాంటి క్రూరత్వమైన రాజ్యాన్ని ఇదంతా మార్పు చేయబడి
ఒక పరిశుద్ధమైన రాజ్యంగా మార్చబడబోతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. అది పరిశుద్ధ పట్టణము, అదే యెరూషలేము. ఆ యెరూషలేము మనందరికీ తల్లి. ఆమేన్. తల్లి అంటే అదే రాజధాని. రాబోతున్న దినాల్లో మీకు ఒక విషయం, ఒకవేళ బ్రతుకుంటే, మా పాస్టర్ గారు గతంలో మాకు చెప్పారు అని మీకు అర్థమైద్ది. మీరు బ్రతుకుంటే ప్రపంచానికి రాజధాని యెరూషలేము చేయబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనకు రాజధాని ఏది? అమరావతి కదా, విజయవాడ మనకు రాజధాని. మన దేశానికి రాజధాని ఢిల్లీ, అంతే కదా. అన్ని దేశాలకి ఒకటే రాజధాని. ఏ దేశానికి ఆ దేశానికి రాజధాని. ఇలా ఏ దేశానికి ఆ దేశానికి ఇప్పుడు రాజధాని. రాబోతున్న దినాల్లో ఒకే దేశానికి, ఆ ప్రపంచ దేశాలకి ఒకే రాజధాని. ఆ రాజధాని ఏదై ఉంటుంది? యెరూషలేము. యెరూషలేము చాలా చిన్న దేశం కదా. ప్రపంచ పట్టణాలకు అది ఎలా రాజధాని? దేవుని వాగ్దానం, అది ఖచ్చితంగా చేయబడుతుంది. రాజధాని నుండి అంత్యక్రీస్తు రాజ్యపాలన అక్కడి నుంచే జరిగింది. వీడు అంతమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము కూడా అక్కడి నుంచే ప్రారంభించబడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా వాస్తవాలు. ఇవి రాబోతున్న దినాల్లో జరిగే ప్రక్రియ. ఇది ఖచ్చితంగా నమ్మాలి. మనము దేవుని వాగ్దాన్ని నమ్మాలి. ఈ రాజ్యం అంతమైన తర్వాత, ఏ రాజ్యం? అంత్యక్రీస్తు రాజ్యం అంతమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు రాజ్యము స్థాపించబడి, ఆయన మేఘారుడై, గగనం చీల్చుకుని మేఘారుడై ఏ ఒలీవల కొండ నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో, అదే ఒలీవల కొండ మీదకి ఆరోహణమై మరలా తిరిగి, అవరోహణమై మరలా తిరిగి ఏం చేయబడతాడు? ఒలీవ కొండ మీదకి మరలా రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఒలీవల కొండ రెండుగా నడుముకు చీల్చబడుతుంది. ఇది వాగ్దానం. స్తోత్రం కలుగును గాక. అదే కొండ మీదకి ఆయన ఏం చేస్తాడు? వస్తే ఆ కొండ రెండుగా చీల్చబడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఒలీవల కొండ ఏం చేయబడింది అనుకున్నారు? అది నెరలు తీయబడి ఉందంటండి. ఆయన సూచనలన్నీ వాస్తవాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి? ఆయన రాకడ. అసలు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధపడడం పెద్ద విశేషం కాదు. ఆనాడు శిష్యులే ఆయన రాకడ కొరకు సిద్ధపడిపోయారంటండి. తెస్సలోనికే పత్రికలో చూడండి, అంత రాకడ సిద్ధపాటు. అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఆ పత్రికలో ఏమున్నాయి? రాకడ గురించిన సూచనలు. అలాగే పేతురు రాసిన పత్రికలో రాకడ గురించిన సూచనలు. వాళ్ళే సిద్ధపడిపోయినా రాకడ కొరకు. మరి ఈ రోజున ఇంకెంత మెలకు కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలో మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. కనుక దేవుని రాకడ కొరకు మనము వస్తానన్న యేసురాజు ఆయన రాక అతి వేగముగా రాబోతున్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. రేపని ఎల్లుండని మన వాయిదాలు వేసుకుంటూ, ఈ లోకంలో బేరాలు పెట్టుకుంటూ, ఈ లోకంలో తినుతూ తాగుతూ, ఈ లోకం మట్టుకు మాత్రమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకాన్ని నమ్ముకొని మనం జీవించొద్దు. ఈ లోకం మందే కాదు. ఎవరైనా ఆమె చెప్తారేమనుకున్నాను. భయపడ్డావు కదా. ఈ లోకం మంది కాదంటే ఇదేంటి, ఈ భూమి అంతా మా నాన్నగారు సంపాదించింది, ఇదంతా బాబు, ఇదంతా తెరిచిపెట్టిపోతే అలాగే ఇదేంటయ్యా ఎంతో సొంతంగా పాలరాతి, ఎన్నెన్ని పాలరాతలు ప్రపంచంలో లేనివన్నీ మనం ఏం చేస్తున్నాం మన ఇంటికి. బాబు వీళ్ళు ఎదురు పెట్టిపోతే అలాగా రావు. ఇంట్లో ఎంత సుందరంగా కట్టుకున్నా కానీ ఇంట్లో చనిపోతే ఇంటికి అరిష్టమైన బ్రతుకుండగా రోడ్డు మీదకి బరబరమని ఇడిచుకొచ్చేసి రోడ్డు మీద బారేస్తున్నారు కదా. ఎన్ని లక్షలు అయి ఉంటుంది ఇంటికి? 10 లక్షలు 3 గేట్లు ఎట్టి కట్టాడంటాడు ఆవిడ. ఇల్లు 3 కోట్లు. సామాన్యులు పెద్ద పెద్ద భాగ్యవంతులు కాదు, సామాన్యుడు 3 కోట్లు ఎట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఆ వాష్రూమ్కి వెళ్ళిపట్టే మరలా నువ్వు బయటికి రాబోతు అంత సుందరంగా బంగారంతో చేయించుకోవడం కమ్మంటాడు ఎవడో ఇంకొకడు. బంగారం. ఈ లోకంలో ఎన్ని అందాలు, ఎన్ని రంగులు,
ఎన్ని అంగులు, ఎన్ని ముచ్చట్లు, ఎంత ఆహ్లాదకరం. ఇవన్నీ ఇక్కడే నిలిచిపోతాయి. ఏది మనతో రాదు ప్రియులరా. ఆ రాజ్యం కొరకు మనము ఆరాటపడి, ఆశపడి, ఆతృత కలిగి త్వరగా మనం సిద్ధపడిపోతుంటే ఆ రాజ్యాన్ని మనం చేరుకుంటాం. ఆ రాజ్యంలో అన్ని మనకి చెప్పండి ఇస్తాడని చెప్పండి. ఆ రాజ్యంలో అన్నీ ఇస్తాడు మనకి. నువ్వు ఇక్కడ ఏది దాచుకోకు. దేని కొరకు ఆరాటపరకు. దేవుని కొరకు అవకాశం వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకేసి నా దేవుని పని కంటే ఇక నాకు ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు అనే ఒక విశ్వాస యాత్రలో మనం ముందు కొనసాగాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షణ కలిగి నమ్మాడని చెప్పండి. ఏం చేశాడు? నిరీక్షణ కలిగి అబ్రహాము నమ్మాడు. మనకి ఇప్పుడు ఒకటి, మనకి మన ప్రభు చెప్పిన మాటలన్నీ మనకు ఆధారం. ఆయనకైతే ఆధారం లేదు, ఏ గ్రంథాలు లేవు అబ్రహాముకి. మనకంటే ఎన్నో రుజువులు చూపించాడు, ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో చెప్పాడు ప్రభు మనకి. ఈ చెప్పిన మాటలన్నీ మనం మనస్కరించి మన మనసులో దాచుకుని ఆ రాజ్యం కొరకు సిద్ధపడే వ్యక్తులుగా మనం మార్చబడతాం. వాగ్దాన నిబంధనలో ఉన్న మనందరం వాగ్దాన నిబంధన పుత్రులు మనం. దేవునికి స్తోత్రం కలిగాక. కనుక ఆ రాజ్యాన్ని నీకు నాకు మనకిస్తాడు. ఆ రాజ్యం కొరకు ప్రతిరోజు సిద్ధపడే వ్యక్తులుగా ఉందాం. అటు కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం.